మన భవిష్యత్తు గురించి, భావితరాల మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ప్రజలారా. ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే అనేక రకాల అక్రమాలకు, అవినీతి వ్యవహారాలకు, చెబుతున్న అబద్ధాలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా జరుగుతుండే వ్యవహారాన్ని ఈ రాష్ట్ర ప్రజలమైన మనందరం, మీరందరూ గమనించాల్సిన బాధ్యత ఉంది. గమనించకపోతే, కళ్ళు తెరవకపోతే, ఈ ప్రభుత్వం గురించి సరైన సమయంలో సరైన నిర్ణయం మీరు తీసుకోలేకపోతే తప్పనిసరిగా భావితరాల మన బిడ్డల భవిష్యత్తుకు పేదరికాన్ని మనం శాపంగా ఇస్తాం. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న ఈ మాటను మీరు రాసి పెట్టుకోండి. నేను గ్యారెంటీ చెప్తాను. భావితరాల మన పిల్లల యొక్క భవిష్యత్తుకు మనం ఇచ్చేది ఏంటంటే గన పేదరికాన్ని శాపంగా ఇస్తాం. కారణం అంతటి అన్యాయాలు, అంతటి ఆర్థిక విధ్వంసము, అంతటి ఆర్థిక అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చాలా విషయాలు చెప్పగలుగుతా, చాలా విషయాలు మీకు తెలుసు. కానీ ఈరోజు ప్రధానంగా రాజధాని నిర్మాణం గురించే మాట్లాడతా. ఎంత అవినీతి జరుగుతూ ఉంది, దీనివల్ల మనకు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒకసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేవతల రాజధాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు వారు మాట్లాడిన మాటలు 2014 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్లోగనే, దేవతల రాజధాని నిర్మాణం చేస్తా మీకోసం ప్రజలారా. అది ఎట్లుంటుందంటే ఏ సింగపూరో, ఏ దుబాయో, ఏ అమెరికానో, ఈ దేశాలతో కూడా కాదని చెప్పేది. దేవతలకు రాజైన దేవేంద్రుడు పరిపాలించినటువంటి స్వర్గం అమరావతి ఎంత సుందరంగా, అందంగా, గొప్పగా, సౌకర్యకరంగా, ప్రశాంతంగా ఉంటుందో అట్టి దేవతల రాజధానిని మీకోసం నిర్మిస్తానా నేను అని చెప్పి 14లో మొదలుపెట్టినాడు. రాజధాని నిర్మించేదానికి 50,000 ఎకరాలు కావాలన్నాడు. ఆనాడు 14లో 50,000 ఎకరాలు కావాలన్నాడు. ప్రపంచమంతా చెప్పింది, దేశం కాదు. 50,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరం లేదయ్యా, అంత అవసరం లేదు, 100 ఎకరాలలో నిర్మించవచ్చు అని చెప్పినారు. వినలే ఆయన. లేదు, నేను నిర్మించే దేవతల రాజధాని మీకోసం, ప్రజల కోసం అట్లా ఇట్లా ఉండదు, 50,000 ఎకరాలు కావాలని చెప్పి 3 పంటలు పండే, బంగారాన్ని పండించే పంటలను, భూములను, 3 పంటలు సంవత్సరానికి బంగారు పండుతుంది. అట్లాంటి బంగారు పండించే రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా 50,000 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం తీసుకునే ఈ పెద్ద మనిషి 14లో, ప్రజెంట్ 26 సంవత్సరం, 12 సంవత్సరాలు గడిచింది. రాజధాని నిర్మాణం ఏమైనా పూర్తి అయిందే? రాజధాని నిర్మాణం పూర్తి కాకపోయినా పర్వాలే, అందుకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తానాయా అని అడుగుతున్నా నేను. ఆనవాళ్ళు, ఇది మా రాజధాని అని చెప్పడానికి కావాల్సిన ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తానాయా అని అడుగుతున్నా నేను. ఆనవాళ్ళు కూడా లేవు. 12 సంవత్సరాల తర్వాత మన రాజధాని చూస్తే ఏముందంటే, వర్షం పెద్దగా పడితే ఎగువ నుంచి వచ్చే నీళ్లు నిలబడితే నీళ్లను తోడుకుండే కార్యక్రమం కనిపిస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మోటార్లు పెట్టి నీళ్లను తోడుకుంటున్నాం. ఇప్పటికి ఇది సాలదని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల కిందట ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేదు 50,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం సరిపోదు, 1,00,000 ఎకరాలలో మీకోసం దేవతల రాజధాని నిర్మించబోతానా అని చెప్పినాడు. ముక్కులు వేలేసుకున్నాం మనందరం. 1,00,000 ఎకరాలలో ఏం కడతారు? ఎట్లుంటుంది ఆ రాజధాని? ఇది ఆచరణకు సాధ్యమేనా అని చెప్పి మేధావుల దగ్గర నుంచి మాలాంటి మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళ వరకు, పెద్దగా మేము చదువుకోలే, మాకేం తెలియదు, మాలాంటి వాళ్ళ వరకు ఇది ఎంతటి సోద్యం అబ్బా 1,00,000 ఎకరాలంటే అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు కావాలని చెప్పి మళ్ళీ రైతుల దగ్గర దుర్మార్గపు చర్యలకు శ్రీకారం చుట్టినాడు. సంవత్సరానికి 3 పంటలు పండే, బంగారం సైతం పండించగలిగినటువంటి బంగారం లాంటి భూములను రైతుల దగ్గర నుంచి మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నోటిఫికేషన్ ఇచ్చినారు 50,000 ఎకరాలకు. అంతా వెలసి 1,00,000 కోట్లు ప్రజలారా. 1,00,000 ఎకరాలు. ఈ పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, ఒక్కొక్క ఎకరాను డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినాడు. రోడ్లు, కాలువలు, విద్యుత్ దీపాలు తదితర మౌలికమైనటువంటి వసతులను ఏర్పాటు చేయడానికి 1 ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినాడు. మరి వారు చెప్పిన మాటల ప్రకారం ఎకరాకు 2 కోట్ల రూపాయలు అయితే, రాజధాని నిర్మాణానికి కావలసిన 1,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు = 2,00,000 కోట్లు. అంటే మన రాజధాని, మన ముఖ్యమంత్రి గారు మన కోసము 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్ల రూపాయలతో ఈ ప్రపంచంలో లేని అద్భుతమైన రాజధానిని, ఆ దేవేంద్రుడు సైతం, ఆ మహేంద్రుడు సైతం అసూయపడగలిగినంత గొప్ప రాజధానిని మన కోసం నిర్మిస్తున్నాడు ప్రజలారా నారా చంద్రబాబు నాయుడు గారు 2,00,000 కోట్లతో. మరి 14లో మొదలుపెట్టినాడు, ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. మధ్యలో 5 సంవత్సరాలు మేము వచ్చినాం, మేము దుర్మార్గులం, దుష్టులం, రాజధాని లేకుండా చేసిన వాళ్ళం. 5 సంవత్సరాలు తీసేస్తే నీకు 7 సంవత్సరాలు దక్కింది. ఇప్పటికి 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు, ఇప్పుడు 24 నుంచి 26 వరకు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయింది మీరు పరిపాలన చేయబట్టి. రాజధాని నిర్మించాలనే సంకల్పం, మీరు ప్రయత్నానికి సిద్ధపడి
సంకల్పం తీసుకొని 7 సంవత్సరాలైంది. మరి ఈ 7 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన రాజధానికి మీరు ఎంత ఖర్చు పెట్టినారు అనే విషయం ప్రజలకు చెప్పాల్సి వస్తే 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. ప్రజలారా, 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. 7 సంవత్సరాల వ్యవధికి 2 లక్షల కోట్ల రూపాయలు అంచనా 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ఒక ఇంటికి, ఒక ప్రాజెక్టుకు, ఏదైనా ఒక దానికోసం 8,000 కోట్లు ఖర్చు పెట్టినావంటే అది ఏ శాతం పూర్తయింది, ఎంత శాతం పూర్తయింది? సంవత్సరానికి 1,000 కోట్లు పెట్టినాడు ఆయన. సంవత్సరానికి 1,000 కోట్లు, సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల చొప్పున ఈ 7 సంవత్సరాలకు 8,000 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు చేస్తే, ఆయన చెప్పిన 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి, రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు కావాలంటే 200 సంవత్సరాలు పడుతుంది. ప్రజలారా, 200 సంవత్సరాలు పడుతుంది. దేవతల రాజధాని మనం చూడాలంటే 200 సంవత్సరాలు పడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించడానికి. మరి ఎట్లా ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా? సాధ్యమవుతుంది. సాధ్యం కాని విషయాన్ని కూడా సాధ్యం చేయగలిగిన అమోఘమైనటువంటి నాలెడ్జ్ కలిగిన విజనరీనే మన ముఖ్యమంత్రి గారు. అసలు మీరు వంట చేసుకునే దానికి పొయ్యి మీద కట్టెలతో వంట చేసుకోకుండా గ్యాస్తో వంట చేసుకోవాలని గ్యాస్ సిలిండర్లను కనిపెట్టినవాడే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తారు కదా, నేను గ్యాస్ కూడా మీకోసమే నేనే కనిపెట్టిందని. విజనరీ. 200 సంవత్సరాలు పడుతుంది మన రాజధాని. ఏ విధంగా 100 సంవత్సరాలకు ఆయన మరణించి, నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలకు మరణించి మళ్ళీ మన కోసం అవతరిస్తాడు. కేవలం మీకోసమే అవతరిస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడం కోసం మీకోసం మళ్ళీ పుడతాడు. ఈ రాష్ట్రంలోనే పుడతాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ 100 సంవత్సరాలు బతుకుతాడు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. నేనుంటానా, నువ్వు ఉంటానంటే మనం పాపులం. మనము పుట్టి ఉండం. ఒకవేళ పుట్టినా కానీ కుక్కల, నక్కల, ఇల్లిల, పందిల, పశువులాగా పుట్టింటాం మనం పాపులం కాబట్టి. ఆయన పుణ్యాత్ముడు, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి ఎంతో సేవ చేసినాడు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన అపారమైన జ్ఞాన సంపద కలిగిన వాడు. అందుకే ఆయనకు మళ్ళీ అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని ఆ దేవదేవుడు ప్రసాదిస్తాడు. మనం చూడకపోవచ్చు, కానీ మన భావితరాల పిల్లలు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 200 సంవత్సరాల తర్వాత మహేంద్రుడు అసూయపడగలిగినంతటి దేవతల రాజధానిని నిర్మిస్తాడు. నేను అడుగుతా ఉన్నా మీ తరఫున, మంగళవారం మన పేరుతో అప్పు, ప్రతి శనివారం ఆ అప్పు తీసుకునే డబ్బు సంచుల మూటలతో హెలికాప్టర్లు, విమానాల ద్వారా హైదరాబాద్కు చేరుతా ఉంది. మంగళవారం మన పేరుతో అప్పు, శనివారము ఆ అప్పు తీసుకునేది హైదరాబాద్ వాళ్ళ కొంపలకు. అందుకే తలా ఒక హెలికాప్టర్ పెట్టుకున్నారు. అబ్బడు ఒక హెలికాప్టరు, కొడుకు హెలికాప్టరు, పవన్ కళ్యాణ్ ఒక హెలికాప్టర్, సనాతని ఆయన 3 హెలికాప్టర్లు పెట్టుకున్నారు. ఇబ్బంది లేకుండా సంచుల మూటలు తీసుకుపోయేదానికి, డబ్బుల మూటలు తీసుకుపోయేదానికి. అప్పేమో మంగళవారం చేస్తారు, శనివారం ఏమో హైదరాబాద్కు డబ్బు తరలిపోతుంది. ఇదేనా రాజధాని నిర్మాణం? మేము అడుగుతా ఉన్నాం. 3 సంవత్సరాల వ్యవధి ఉంది నీకు. ఈ 3 సంవత్సరాల వ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని నువ్వు పూర్తి చేయడానికి ఎంత డబ్బు కావాలా? అంత డబ్బు నీ దగ్గర ఉందే? నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు ఇవ్వడానికే నీకు గతి లేకపోతే, శక్తి లేకపోతే, చెప్పిన మహిళలకు 1,500 ఇచ్చేదానికి నీకు యోగ్యత లేకపోతే, 2 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి నువ్వు ఎక్కడ రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. 3 పార్టీలు కాదు ప్రజలారా, 36 పార్టీలు ఏకమైన ప్రజలలో తిరుగుబాటు వచ్చినప్పుడు, అసంతృప్తి వచ్చినప్పుడు గాలికి కొట్టుకొని పోతారు మీరు. కాబట్టి మీ పప్పులు ఉడకవు పచ్చ మీడియా, మీ పప్పులు ఉడకవు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక అబద్ధాలతో రాజ్యం వెళ్తాం, అబద్ధాలతో రాజ్యాన్ని నిర్మించగలుగుతాం, అబద్ధాల పునాదుల మీదనే మా కోటలు నిర్మితమవుతాయనుకుంటే కుదరదు. సోషల్ మీడియా ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు చేస్తూ ఉండే ఈ తప్పులకు, మీరు చేస్తూ ఉండే ఈ అన్యాయాలకు మూల్యం చెల్లించక తప్పదు. ఇది బాగా మీరు చివరిగా మీకు నేను చెప్పగలిగింది ఏంటంటే, కళ్ళు తెరవండి ఇప్పటికైనా. దేవతల రాజధాని, దేవేంద్రుని సైతం అసూయపడగలిగినంత గొప్పగా నిర్మిస్తానని చెప్పిన 1,00,000 ఎకరాలలో రాజధాని ఇంతే. ఇప్పుడు 200 ఎకరాలంట. ఇంతే. ఎప్పుడు ఇట్లా అంటాడు కదా ఆయన, 200 ఎకరాలను నిర్మిస్తాడంటే. నేను నారాయణ చెప్తున్నాడు అసెంబ్లీలో 200 ఎకరాలని చెప్పి సిగ్నల్ ఇచ్చినాడు. తుదకు మన రాజధాని 200 ఎకరాలు. ఇది కూడా చెప్తానా నేను. మీరు ఈ 3 సంవత్సరాల కాలంలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయగలిగితే, కనీసం పూర్తి చేయకపోయినా పర్వాలే, రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆనవాళ్ళను మీరు చూపించగలిగితే క్షమాపణ కోరుతా మీకు నేను రాసి పెట్టుకోండి. రాజధాని నిర్మాణం బేతాల ప్రశ్నలతో సమానమే. ఆ ప్రశ్నలు, బేతాళుని యొక్క ప్రశ్నలు ఎప్పటికీ ఆగవు. ఈ రాజధాని నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్. అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.